దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరట శుభములు. 178వ సువార్త దిన వేడుక సందర్భంగా మీ అందరికీ ప్రభు పేరట మరోసారి శుభాలు చెబుతూ ఈ దినాన్ని ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడు. జూలై 31 విశిష్టమైన దినము, ద డే ఆఫ్ ది బర్త్ ఆఫ్ ఏఎల్స్, మన ఆంధ్ర సువార్థిక బోధకుల సంఘ జన్మదినమని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ శుభదినం మనం ఎలా మర్చిపోతాం? కనుక ప్రభుని వీణోళ్ళు మనం పొగుడుతూ ఇతరులకు రాసి పెట్టించిన పాట చాటుదాము చాటుదాము 470వ కీర్తనకి కొనసాగింపుగా నజరేతు ప్రత్యక్షత, ద నాజరెత్ మేనిఫెస్టో, అక్కడ ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే అనేది మనము చదువుకుని మరొక వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ దినపు మన వాక్య ధ్యానానికి వెళ్తాం. ప్రియులారా, నజరేతు ప్రత్యక్షత ఏమంటే, లూకా సువార్త, పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 19 కూడా. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అలాగే ఈ ప్రత్యక్షత అయిన తర్వాత జరిగిన సందర్భం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అదే సువార్త 4వ అధ్యాయంలో 40 నుండి ఈ మాటలు విందాం. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడువని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. జనసమూహము ఆయనను వెతుకుచూ ఆయన ఎద్దుకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. అలాగే మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 35 నుండి ఈ భాగం మనం విన్నాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఈ భాగాలు ఈనాటి మన సువార్త దిన వేడుక సందర్భంగా ఈ మాటలు మనం విన్నాం. దేవుని నామానికి స్తోత్రం.
మనందరికీ తెలిసిన ఈ పాఠ్య భాగాలు విందాము. విన్న దానికి ప్రేరణగా 475 కీర్తన హిమ్, చాటించుడి మనుష్య జాతికి యేసునామం అనే ఈ పాటకి కొనసాగింపు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాటల్లో ప్రకటించు వారు వారికి ఉన్న బాధ్యత, సువార్త యొక్క అవసరత, వారు ఎలాగ ప్రకటిస్తున్నారు, కన్నీళ్లతో విత్తుతున్నారు కాబట్టి ఈ తమ విత్తిన విత్తనాలు ఫలవంతమై విస్తారమైన పంట రావాలని చెబుతూ, మరి చావు కాలం మనకి ఒకటి ఉంది. అది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక అట్లు చావు యొక్క మోసంలో పడిపోయి సువార్త వినని వారికి హెచ్చరిస్తూ ఈ పాటని నాటి భక్తులు రాసి పాడుతూ ఇప్పటికి ఇలా జరుగుతూ ఉన్న ఈ పాట ఇదే రాగంతో ఇప్పుడు నజరేతు మేనిఫెస్టో అంటే నజరేతులో ఆయన ఇచ్చిన ప్రత్యక్షత, ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఆయన సమాజం దగ్గరకు వెళ్ళినప్పుడు నజరేతులో తన వాడుకు చొప్పున గ్రంథము సేవకుడు తెచ్చి యేసయ్య చేతికి ఇచ్చినప్పుడు ఆయన తీసి చదివిన ఆ వేట భాగము, దాని పేరు పండితులు పెట్టిన పేరు ఏమంటే నజరేతులో ఆయన ప్రత్యక్షత. ఆయన బెత్లెహేములో పుట్టాడు, తన ప్రత్యక్షత నజరేతులు ఇచ్చాడు. ఈ నజరేతు ప్రత్యక్షత యొక్క సారము, ప్రత్యక్షతలోని ప్రతి సంఘటన సువార్త వెళ్ళి ప్రతి చోటుకి అది జరగాలనేది దేవుని సంకల్పం గనక సువార్త ఎక్కడ విన్నా ఎవరు చెప్పినా ఆ నజరేతు మేనిఫెస్టోలో ఉన్న 6 అంశములు వాటి నెరవేర్పు కొరకే అనేది మరోసారి ప్రతి సేవకుడు, ప్రతి సంఘము మనసునందు ఉంచుకొని మనము ఆ నజరేతు మేనిఫెస్టోని మరోసారి మనం దానిని తలపోసుకుంటాం. దాని విస్తరణ కొరకైన సకల ప్రయత్నము ఇటు సంఘము, ఇటు సేవకుడు ఇద్దరు కలిసి సువార్త వినని బిడ్డలు ఉన్నారు, వారికి దీన్ని అందించడానికి ఆ నజరేతు మేనిఫెస్టోని ఇందులో పెట్టి నేను మీకు వ్రాయడం జరిగింది. ప్రార్థన చేసుకొని పాట పాడుకొని మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ స్వరూపి, అదృశ్య దేవుని ప్రత్యక్ష స్వరూపమా, మా యందు సంచరించచ్చు, మాకు మేలు చేయొచ్చు. మీరు సశరీరుడు ఉన్న దినాల్లో సమస్త పట్టణములలో, గ్రామంలో మీరు తిరిగారు, నేడును తిరుగుతూ ఉన్నారు. మీ బిడ్డలను ఆటం వేసుకుని గొప్ప సంగతి, సంఘము బిడ్డలు మమైకమై దానిని తిలకించి ధ్యానించబోతుండగా నేటి మా బాధ్యత మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ధన్యుడు మీ సేవకుడు రెవరెండ్ డాక్టర్ ఫాదర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ జాన్ హయ్యర్ గారిని పెట్టి వందనాలు చెల్లిస్తూ 1842లో కుమారుడు కాలిడిన మా ప్రాంతాన్ని మీరు దీవించి నేడు గంభీరమైన సంఘంగా మీరు దీవించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకనూ మీరు వచ్చి పర్యంతము ఈ పనిలో కొనసాగుటకు మాత్రమే సంఘమును మీరు బలపరచమని, ఆశీర్వదించమని ఏఎల్సీ అంతటిని జ్ఞాపం చేసుకుని మారు సినడు అధ్యక్షులు, సంఘ అధ్యక్షులు, ఆయా సేవకులు, నాయన పనిచేస్తున్న అన్ని బ్రాంచులు, అన్ని సేవా విభాగాలన్నిటినీ మీకు అప్పగించుకుంటూ, నాయన మాకంటే ముందుగా గతించిన నాయన మీ సన్నిధి చేరిన మా ప్రియులు వారు చేసిన సేవలు మేము తలంచుకుంటున్నాము నాయన. అవే మాకు ప్రేరకాలుగా మాకు మిగిల్చమని, అల్పులమైన మమ్మను కనికరించి ఈ మీ సువార్త ఉద్యమంలో మమ్మను మీ చేతుల్లో సాధనలుగా వాడుకొని సమస్త మహిమ కంటే మీరే పొందుమని
యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఈ నజరేతు మేనిఫెస్టో ధ్యానిస్తూ ఉండగా దీన్ని అందరి నోట్లోనూ మరి చూచే చదివి ధ్యానం చేయాలా అనేది లేకుండా దీని రాగరూపంలో ఇమిట్ చేస్తే బిడ్డలందరి నోట్లో ఉంటుందని ప్రభు ఇచ్చిన నడిపింపు చొప్పున నేను ఈ పని చేశాను. ఇది మీ ముందు ఉంచుతున్నాను. దీని అనంతరం ధ్యానం విన్నాను. నేను బిడ్డలారా ఆలోచించాను. సువార్త ప్రకటన బీద ప్రజల కొరకని, కలుగు విడుదల చెరలోనున్న వారికి, గుడ్డి వారికి కలుగును చూపని, విడిపించగా నలిగిన వారిన్ చాటుదాము 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 నజరేతున ప్రత్యక్షత. సువార్త ప్రకటన బీద ప్రజల కొరకని, కలుగు విడుదల చెరలోనున్న వారికి, గుడ్డి వారికి కలుగును చూపని, విడిపించగా నలిగిన వారిన్ ఆత్మాభిషేకము పొంది ప్రభు మాదిరి, ఆటంకపరచు దుష్టిని చర్యలన్నిటిన్ హరింపజేసి పుడమి ప్రభు హితవత్సరం ప్రకటింప పరుగిడుదము. చాటుదాము 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 నజరేతున ప్రత్యక్షత. ఆత్మాభిషేకము పొంది ప్రభు మాదిరి, ఆటంకపరచు దుష్టుని చర్యలన్నిటిన్ హరింపచేసి పుడమి ప్రభు హితవత్సరం ప్రకటింప పరుగిడుదము. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్న భాగంలో దేవుని బిడ్డలారా, సువార్త దినం, గాస్పెల్ డే. గాస్పెల్ డే అనేక సార్లు చేసాం. ఇప్పుడు 177 సార్లు చేసాం. ఇప్పుడు 78, 1842లో అయ్యర్ గారు గుంటూరు ఏరియా, వాలెట్ గారు 45లో రాజమండ్రి ఏరియా, ఇరువురు అక్కడ ఏకమవటం, ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూ నేటికి ఈ స్థాయికి చేరింది. ఏంటి గాస్పెల్? సువార్త అంటే సామాన్యమైన వివరణ, నిర్వచనము లేక అర్థం ఏమంటే యేసయ్య జీవితం, ఆయన ప్రబోధము, ఆయన పుట్టుక నుండి ఆరోహణ పర్యంతము, ఈ మధ్యలో జరిగిన ఈ ఈవెంట్స్ అన్నిటిని కలిపి సువార్త. దేని పిల్లల ఈవేళ దేని పడితే దాన్ని గాస్పెల్ అని పిలిచే లోకం సువార్త యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అయితే ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ, శంకర్ నారాయణ గారు రాసిన డిక్షనరీలో ఆయన చెప్పిన అర్థం ఏమంటే, ఒక అన్యుడు చెప్పిన అర్థం, యేసుక్రీస్తు జీవితము, ఆయన ప్రబోధము, మరణ పునరుద్ధానము
ఆరోహణములు మాత్రమే సువార్తగా ఎంచబడాలని అతను రాశాడు. అతనుగా ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. మంచిది. ఇప్పుడు ఈవేళ సువార్త అనే దానికి అది మాట యొక్క మూలాలకు వెళదాము. సువార్త అంటే దేవుని మాట. ఇట్స్ గాడ్స్ స్పెల్. సువార్త మరొక షేప్ ఆఫ్ ఈ వర్డ్స్ స్ప్లిట్ చేస్తే గో అండ్ స్పెల్, వెళ్ళి చెప్పేది సువార్త. యేసయ్య కూడా తండ్రి పంపుగా ఇక్కడికి వచ్చాడు అంటే కేమ్ డౌన్. అర్థం ఏంటి? మనం పరలోకంలో ఉండగా ఈ మాట చెప్పుకుంటే మనం ఏం చెప్పుకోవాలి? యేసయ్య వెళ్ళి భూలోకానికి వెళ్ళి అక్కడ చెప్పాడని మనం చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ యేసయ్య ఏం చేశాడంటే తన శిష్యులకి 3.5 సంవత్సరాలు ఏమేమి నేర్పాలని నేర్పిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. వెళ్ళి చెప్పేది అంటే గాస్పెల్ అనేది దానికి ఉండవలసిన కదలికలు దాంట్లో ఉన్నవి. కదలకుండా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళకుండా పని జరిగించేది కాదు. అది ఒకడు ఆవశ్యకంగా కదిలి వెళ్ళాలి, లేచి వెళ్ళిపోవాలి. ఎక్కడికంటే ఆత్మ నడిపిస్తాడు. అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ సేవకుడిని నడిపిస్తే పలానా చోటుకు వెళ్ళాలి అని. కనుక మీతో ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? సువార్త అంటే ఇట్స్ గాడ్స్ స్పెల్. గో అండ్ స్పెల్. ఇందులో కంపెల్లింగ్ నేచర్ ఉంది. కంపెల్లింగ్ అంటే బలవంతం అంటే క్రీస్తు ప్రేమ ఈ సువార్త చేత పట్టబడిన ప్రతి వారిని ఆయన ప్రేమ బలవంతం చేస్తూ ఉంటుంది. అంతటి ప్రభావ మహిమలతో కూడిన ఆయన త్యాగం, శిలువ త్యాగం. కాబట్టి శిలువలో ఆయన మన కొరకు అర్పించిన తన ప్రాణం యొక్క విలువ ఈ ప్రభావాల మూలంగా లోకంలో బయటపడుతుంది. అంచేత సేవకుడు ఎవరో కూడా ఆవశ్యకంగా కదిలి వెళ్ళాల్సింది. అది స్వదేశం కానీ విదేశం కానీ ప్రకటన మరి స్థలాలకు కానీ మన ఇంటిని కానీ మన సంఘానికి కానీ మనము అక్కడ నుండి కదిలి వెళ్ళాలి. ఇట్ ఈస్ గాస్పెల్. కాబట్టి మీతో చెప్తున్న మాట ఏమంటే ఇక్కడ యేసు దేవుని మాట. జీసస్ ఇస్ గాడ్స్ స్పెల్. ఆయన మాట్లాడిన మాటే శరీరధారి అయి మన మధ్యలో యేసుగా అవతరించాడు. ఇక్కడ వచ్చి ఆయన తండ్రి పంపిన పనిని చేసిన తర్వాత ఇక్కడ నూతన సృష్టికి ఆది సంభూతుడైనందుకు అంటే క్రీస్తుగా అభిషేకించబడాడు. ఈ ఈవెంట్ దీన్ని అంతటి కలిపి ది క్రైస్ట్ ఈవెంట్ అని దేవశాస్త్రంలో పండితులు చెప్తున్నమాట. కాబట్టి మీ అందరికీ ఇది మనం ఆలోచన చేసే మాట మనం కలిసి అంటే గాస్పెల్ హ్యాజ్ ఇట్స్ మోషన్. దాని కదలిక, దాని ప్రయాణం ఇది ఆల్వేజ్ ఇన్ మోషన్. అది స్టాగ్నేట్ అవ్వడానికి వీల్లేదు. అది అవనివ్వదు. సువార్తను పొందిన వాణిని, సువార్తను అనుభవించిన అంటే యేసును సువార్త అంటే దేవుడు యేసును మనకి సువార్తగా పంపాడు. యేసు దేవుని మాటగా వచ్చినప్పుడు ఈ దినాన్ని పంపబడుతున్న ప్రతి సేవకుడు యేసు మాటగా వెళ్ళాలి. విచ్ మీన్స్ వింటున్న ఆడియన్స్, ప్రేక్షక సమూహాలు ఈ వేళ సువార్తని యేసు మాట, యేసే ఈ మాటలో ఉన్నాడా, ఈ వాక్యంలో, ఈ ప్రసంగంలో ఉన్నాడా, ఈ ధ్యానంలో ఉన్నాడా అనిపించగలిగినంతగా ప్రసంగికుడు, వాక్య ప్రబోధకుడు దేవుని ఆత్మచేత నింపబడాలి. ఈ సువార్త యొక్క లక్ష్యాలు ఏమంటే సువార్త ఎక్కడికి వెళితే అక్కడికి అక్కడున్న ప్రజలు బతుకుతారు. ఇది యెహెజ్కేలు ప్రవక్త రాసిన గ్రంథంలో 47వ
అధ్యాయం 9లో ప్రవక్తలే ఉంటాడు. వడిగా ప్రవహించి ఈ నది పారు చోట నెలను సకల ప్రాణులు బ్రతుకునని ఉన్నది. సువార్త వెళ్ళకపోతే ఆ తావులో జీవము లేదు, అంటే బతుకు లేదు. ఇక సువార్త రాహిత్యము మరణమే అని అర్థం. కాబట్టి ఈవేళ సువార్త అందించడానికి ఈ కోట్లాది మంది ప్రపంచంలో ఉన్న మానవాళికి ఈ బ్రతుకు భాగ్యము కలగాలంటే సువార్త వీరందరి దగ్గరికి ప్రయాణం చేయాల్సింది. గనక ఈవేళ ఈ గాస్పెల్ డే ధ్యానం మనం చేస్తున్నామంటే దీనికి మన ఏఎల్సి వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ హైరాయి గారికి ఆయనకి ఏం పట్టింది? ఆయన పుట్టడం జర్మనీలో పుట్టాడు, పెరగడం అమెరికాలో పెరిగాడు. అక్కడి నుంచి దేవుని ఆత్మ నడిపింపుతో ఇండియాకి వచ్చేసాడు. అంచేత సేవకుడి ఒక స్థలము పర్మనెంట్ అనేది లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ హిస్ ప్లాన్. ఆయన అనాది సంకల్పంలో ఉన్న సంకల్పాలన్నీ నెరవేర్చుకుంటాక మనల్ని భూలోకంలో ఆయన పుట్టిస్తూ ఉంటాడు. అది ఇలాగెంత జరిగిందని అడగడానికి మనకి వీలు కాదు. దేవుని బిడ్డలు ఆలోచించి, ఇది ఇక్కడ గాస్పెల్ ఈజ్ ఎ కరెంట్. సువార్త అనేది ఒక ప్రవాహం వెళుతూ ఉండాలి. ఏవో కొన్ని ఆటంకాల వల్ల అప్పుడప్పుడు అపవాది చేస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు సేవ జరగకుండా చేయడానికి. ఆయనను లోకంలో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు అనే వాక్యం మనల్ని బలపరుస్తున్నప్పుడు మనము ఎదురయ్యే ప్రతి ఆటంకాలన్నిటినీ మనము అణగదొక్కి ముందుకు పోవలసిన అవసరం మనలో ఉంది. ఈ గొప్ప పని చేయడానికి ఆత్మదేవుడు సంఘాన్ని ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చాడు. విన్నారా? ఫాదర్ హైర్ గారు వచ్చిన తర్వాత ఆయన వెనక ఇంచుమించుగా చరిత్ర చెప్తున్న విషయాలు, పెద్దలు చెప్పిన విషయాలు, 400 మంది మిషనరీలు వచ్చారట. ఆయా కారణాలు బట్టి వచ్చి సంఘాన్ని బలపరిచి స్థిరపరిచి వారందరూ తమ తుది శ్వాసలు ఇక్కడే విడిచిపెట్టిన దాఖలాలు కూడా ఉన్నవని గొప్ప గొప్ప పెద్దలు చెప్పిన మాటలు నేటికి నాకు జ్ఞాపకం. అందులో మొదటిగా ఈస్ట్ గోదావరిలో నేను పనిచేసిన ఫస్ట్ ప్యారిష్ మురమండ ప్యారిష్లో ఒక మిషనరీని సాక్షాత్తు చంపడం, అక్కడ ఇంకా స్థలంలో ఏమీ లేకుండా ఉండటం, ఆ స్పాట్లో, ఈ విధంగా ఎన్నో స్థలాల్లో ఆయన సాక్షాత్తమే బిడ్డలు వచ్చారు, తమ పని ముగించి వెళ్ళారు. ఈవేళ మనం వినబోతున్న ఈ మాటలు ఎన్ని చూస్తుంటుండగా ఈ సువార్త యొక్క యేసయ్య పలికిన నజరేతులోని ఈ పలుకుల యొక్క సారాంశం ఏంటి అని అనుకుంటే, సువార్త లేకపోతే జరిగేది ఏమంటే పేదరికం తర్వాత పేదరికాన్ని భరించలేక గుండె బద్దలైపోతుంది. ఒకటి పావర్టీ, రెండవది ది బ్రోకెన్ హార్టెడ్నెస్, మూడవది ఎగ్జైల్, చెరలోకి విడిపోతాం. అర్థం ఏంటి? ఇశ్రాయేలీలకి వాళ్ళ కాంటెక్స్ట్లో వాళ్ళ చెరలో ఉన్నారు. వాళ్ళు ఐగుప్తులో తమకున్న ఆది చెర, రెండవ చెర బబులోను, తర్వాత అషూరు, ఇశ్రాయేలీలు, ఈ విధంగా చెరలు పాలైపోయారు. వాళ్ళు విడుదల చేశారు దేవుడు. అది వాళ్ళకి. ఇప్పుడు నేడు సువార్త లేకపోవడంలో, మన సమకాలీన ప్రపంచంలో సువార్త లేకపోవడమే పేదరికం. అంచేత ప్రార్థించు సంఘము ఒక తల్లి. ఫార్మర్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు చక్కటి మాట వాడాడు వాళ్ళ అమ్మగారి గురించి. ఏమన్నాడు? నో మ్యాన్ ఈజ్ పూర్ యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాజ్ ఏ ప్రేయింగ్ మదర్ అంటాడు. నో మ్యాన్ ఈజ్ పూర్ ఆన్ ది ఎర్త్ యాజ్ లాంగ్ యాజ్
అని చెబుతూ తను చాలా వాళ్ళ అమ్మగారిని ఎగ్జాజరేట్ చేసుకుంటాడు. తన కీనోట్ అడ్రస్లో కూడా చెప్పిన మాట ఇదే, ప్రార్థించు మా అమ్మ లాంటి అమ్మ ఉంటే అమెరికానే కాదు మొత్తం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సత్తా ప్రార్థనలో ఉందని తను ఒప్పుకున్నాడు, చెప్పాడు. నో మ్యాన్ ఈస్ పూర్ ఆన్ ది ఎర్త్ యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. సో let the mother of our ALC should be a praying mother. గనక మనలో పేదరికం ఉండడానికి వీలు లేదు. పేదరికం నెక్స్ట్ సమస్యల మూలంగా చేసుకున్న అపరాధాల మూలంగా గుండెలు పగిలిపోతూ ఉంటుంది, వాటిని తట్టుకోలేక. ఈ బ్రోకెన్నెస్ నుంచి, ఈ పగిలిన గుండె పగులుతనాన్ని నుంచి విడుదల కలగాలంటే సువార్తే కావాలి. నీలోనూ నీ దేశంలో కుటుంబంలో పేదరికం పోవాలంటే నీకు సువార్త అందాలి, ఆవశ్యకం. ఒకరికి తప్పనిసరిగా అంది తీరాలి. అప్పుడు గాస్పెల్ విల్ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్. కాబట్టి ఇక మూడవదిగా అంధత్వం ఏర్పడుతుంది, ది బ్లైండ్నెస్. గుడ్డు వారికి చూపన్నాం కదా. ఈ బ్లైండ్నెస్ దేని గురించి? మాల్ న్యూట్రిషన్స్ వల్ల వచ్చేదే సహజంగా. అయితే జ్ఞానరహితంగా ఏర్పడేది అంధకారం ఒక రకమైతే, అంటే దట్ ఇస్ ద ఇంటలెక్చువల్ బ్లైండ్నెస్. ఇంకా భీకరమైంది ఏంటంటే ఆత్మ సంబంధమైన అంధకారం. సువార్త లేమి ఆత్మ లేని పరిస్థితి. దేర్ఫోర్ వన్ బికమ్ స్పిరిచువలీ బ్లైండ్ మీన్స్ ఏంటంటే అతనికి సువార్త అందలేదు, సువార్త తన పని అతనిలో చేయలేదు గనక అతడు అంధుడే అని నజరేతు మేనిఫెస్టోలో యేసయ్య నోట వచ్చి పలికిన ఈ మాటల అర్థం ఇది. తర్వాత ఆపరేషన్, ఐదవది. ఆపరేషన్ అంటే అణిచివేయబడతాం. అణిచివేయబడతాం ఈ లోకంలో స్వార్థపూరితమైన ప్రజలు, బలహీనుల్ని, మార్జినలైజ్డ్, డౌన్ ట్రోడన్, ఇలా కొన్ని మాటలను వెళ్ళి అణచబడిన వారు, సమాజానికి వెలుపల ఉన్నవారిని, ఇవన్నీ కూడా మనుష్యుడు డామినేటింగ్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళని, ఆధిక్యత లేని వాళ్ళని రకరకాలుగా విభజించేశారు. కొన్ని దేశాల్లో హ్యావ్ నాట్స్, మన దేశంలో క్యాస్ట్ సిస్టమ్, క్యాస్ట్లోకి రాని వాళ్ళు అంటూ రాని వాళ్ళకి, ఈ విధంగా ప్రపంచమంతా కూడా డామినేటింగ్ వర్గం ఉంది, బీయింగ్ డామినేటెడ్ అణచివేయబడిన వర్గం కూడా ఉన్నది. ఈ రెంటి మధ్య జరుగుతున్న ఈ పోటాపోటీలో, ఈ పోరాటంలో అణచబడేవారు అధికంగా ఉంటున్నారు. ఇది జరుగుతూ ఉన్నది కనుక ఇది పోవాలన్నా సువార్త కావాలి. అందుకనే ఈ స్లేవ్ మార్కెట్ ఇన్ యుఎస్, అక్కడ అబ్రహం లింకన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత మొదటి సంతకం దాని మీద పెట్టాడు. బానిస వ్యాపారం రద్దు పెట్టేశాడు. ఇదంతా దేనికి అంటే నజరేతు మేనిఫెస్టో. అది పనిచేయాలి మనిషి హృదయంలో. ఇది జరగకూడదు, సంఘంలో జరగకూడదని. కాబట్టి బిడ్డలు ఆలోచించి ఇక ఆఖరిగా రెస్టోరేషన్ అంటే హితవత్సరం. హితవత్సరం జరిగే సంగతి ఏంటి? లేవీకరణ 23లో ఉంటుంది. ఏముంది అక్కడ? 25, 23 నుంచి బాగా విడుదల వత్సరం అని 7వ విశ్రాంతి దినం, దాన్ని జూబిలీ ఇయర్ అంటారు. ఆ జూబిలీ ఇయర్లో అంతకు మునుపు కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ తాము కారణాల వల్ల తమ ఆస్తుల్ని, తమ సొత్తుని, తమ బిడ్డల్ని కలిగిన వారికి, దాస్యానికి, అప్పుల వారికి, ఈ విధంగా వాళ్ళు ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు జాలిగల తండ్రి ఏం చెప్పాడంటే, ఇలాగా ఉండిపోతే దేశం ఇక అన్య దేశాలకి ఈ దేశాలకి తేడా ఉండదు. ప్రభు ముందుగా ఎరిగి చెప్పిన మాట ఏమిటి? దాని పేరు విడుదల వచనం, యోబెల్ అంటారు హీబ్రూలో. దాని ఇంగ్లీష్ వచ్చేప్పుడు జూబిలీ అయింది. విడుదల
విడుదల వచ్చడం అంటే తిరిగి పోగొట్టుకున్నవన్నీ తిరిగి సొంతదారులకి అప్పగించబడతాం. అది పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, బిడ్డలు కావచ్చు, దాసులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా సరే ఏది పోగొట్టుకుంటే తిరిగి ఆ ఓనర్స్గా దానిని దేవుడు ఏర్పాటు చేసే విధానాన్ని హితవత్సరం అన్నాడు. దీని ఇంగ్లీష్ మాటలో ఒక మాట చెప్పాలంటే రెస్టోరేషన్. ఇది జరగాలి. సువార్త ప్రకటన జరిగిన ప్రతి చోట కూడా ఈ 6 అంశాలు జరిగినప్పుడు సువార్త అక్కడ రాజ్యం ఏలుతుంది. సువార్త అంటే యేసు చేసిన శిలువ త్యాగ మహామహిమలు గనక దీని అంతటిని మరొక కలిపి ఒక్క మాట చెప్పాలంటే మూలమందు క్రయోమై అని ఒక మాట ఉంది. క్రయోమై అంటే టు ఫర్నిష్ వాట్ ఈజ్ నీడెడ్, ఇది అర్థం. టు ఫర్నిష్ ఏది అక్కడ లోటు వచ్చిందో లోటైన ప్రతిదానిని పూరింప చేయటమే క్రేవోమై అని మాట అంటారు. దీనిని క్రైస్టోస్ అని మాట. క్రైస్టోస్ అని ఈ మాటలో అర్థం ఏమంటే లూకాసు వార్త 6:35లో ఉపకారి అయి ఉన్నవాడు, పరమందున్న తండ్రి మనుషులందరికీ నీతిమంతులకును అనీతిమంతులకు దుష్టులకును ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఈ ఉపకారి అయి ఉన్నాడనే దానికి రూట్ ఏమంటే క్రయోమై. అర్థం ఏంటి? టు ఫర్నిష్ వాట్ ఈస్ నీడెడ్. అది ఏమైనా కావచ్చు. పేదరికంలో ఉన్నాడు, అతనికి తన పేదరికం పోవాలంటే అతనికి పేదరికాన్ని పోగొట్టడానికి నిమిత్తమై అతనికి ఏమి కావాలో అది వాటిని ప్రొవైడ్ చేయాలి. బ్రోకెన్నెస్, గుండె పగలకుండా ఉండటానికి ఏమేమి అతనికి అనుగ్రహించబడాలో అవి చేయగలగాలి. మూడవదిగా ఈ విధంగా అంధకారం అంటే గుడ్డితనము లేకుండా చేయాలంటే అతని చూపు సరిగా ఉండాలి. ఆపరేషన్ అణిచివేతనం అంటే ఈక్వాలిటీ రావాలి అందరిలోనూ. ఎకనామిక్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, జాబ్, ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ, ఇవి అన్ని రంగాల్లో కూడా సమానత్వం కావాలి. ఆ విధంగా తర్వాత మనం చెప్పిన మాట ఏమంటే క్యాప్టివిటీకి వెళ్ళిపోతున్నారంటే ఉన్నవారు లేని వారిని దోచుకుంటూ వాళ్ళని దాస్యం అనే చెరలో పెడుతున్నారు. ఈ చెర గురించి ఒక 2 మాటలు చెప్పాలి మీకు. చెర అనేది ఎప్పుడు వస్తుందంటే మనుషుడు దేవుని మాటకి విధేయత చూపనప్పుడు ఒక కారణము, రెండవదిగా అతడు విగ్రహారాధనకి వెళ్ళినప్పుడు. ఈ 2 ప్రధాన కారణాల వల్ల మన పితరులైన ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయారు. వన్ ఈజ్ ద డిజొబీడియన్స్, ది అదర్ ఈజ్ ది ఐడోలేట్రస్. విగ్రహారాధన ఒకటైతే రెండవదిగా అవిధేయత. వీటి వల్ల చెరపాలైపోవాల్సిన అవసరం ఉంటుంది కనుక అది. ఇక ఆఖరిగా రెస్టోరేషన్, విడుదల, సమకూర్చబడతాం. ఏమేమి పోగొట్టుకున్నారో అని. ఇవన్నీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ఇజమ్స్ వచ్చినా, ఎన్ని విధానాల్లో, ఎన్ని ఉద్యమాలు, రెవల్యూషన్స్, పొలిటికల్ థియరీస్ ఎన్ని వచ్చినా ఎప్పటికీ అని అసంఖ్యాకమైన ఎన్నో ప్రయత్నం జరిగింది మానవాడిలో విజ్ఞానవంతులు వాళ్ళు చేసినవి. కానీ వీటి వల్ల ఏది జరగదో ఇక ముందు కూడా జరగదు. ఈ 6 అంశములు నజరేతు మేనిఫెస్టోలో జరిగిన ఈ 6 అంశములు నెరవేర్చబడాలంటే ఒకటే యేసయ్య నజరేతు మేనిఫెస్టోని, నజరేతు ప్రత్యక్షతని ప్రజలలో చొచ్చించకపోతే వాటి నెరవేర్పు జరగదు. ఈ ప్రయత్నం సంఘము దాని బాధ్యతగా, కుటుంబము దాని బాధ్యతగా, వ్యక్తులు, విశ్వాసులు వారి బాధ్యతగా, సేవకుడు తన బాధ్యతగా, వీళ్ళందరూ కార్పొరేట్ అయ్యి యునైటెడ్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. అంచేత సువార్త గొప్ప ప్రభంజనమై ప్రజలని తన స్వాధీనంలో చేసుకో. గాస్పెల్ ఈజ్ అ రెవల్యూషన్ ఇన్ ఇట్స్ ఆల్ ఆస్పెక్ట్స్ టు క్లెయిమ్ ది అబండెంట్ లైఫ్. సమృద్ధి జీవితం. మానవ పతనానికి ముందు మనుషుడు సమృద్ధిగా ఉన్నాడు.
పతనం తర్వాత ఇతడు సమృద్ధి పోయి పేదరికం వచ్చేసాడు. దిస్ ఈజ్ ద సీక్రెట్ బిహైండ్ ది ది నాజరేత్ మేనిఫెస్టో. ఈ ప్రకటన యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా ప్రవచించాడు. యేసయ్య పుట్టక మునుపు 8 శతాబ్దాల సుమారుగా ముందుగా. తర్వాత ఆ మాట ఈయన ఈ తిరిగి దీన్ని చదివే పర్యంతము దానికి నెరవేర్పు జరగలేదు. అంటే సమృద్ధి జీవితము యేసునందే ఉన్నది. యేసు కంటే ముందు ప్రవక్తలు ఎంతోమంది వచ్చారు, దేవుడు పంపాడు, కానీ ఎవరి మాట వినలేదు. యేసు చేసింది ఏమిటి? వారు విననే వినకపోయినా యేసయ్య బోధించిన ప్రబోధమంతా చేసిన తర్వాత ఇష్టపడినోడు అతడు సమృద్ధి జీవం కలిగి ఉండాలని తాత్పర్యంతో యేసయ్య తన జీవితంలో చివరిగా మానవాడి కోసం ఆయన ఆహుతైపోయాడు. ఆ ఆహుతైపోయిన ఈవెంటే సువార్త. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరము సగం ప్రపంచానికి, మన ఇరు ప్రక్కలకి, మన ముందు వెనకలకి వ్యాపింప చేయగలందులకు మనం ఏం చేయాలంటే ఈ సువార్త యొక్క ప్రకటన మనం ముందుకు తీసుకెళ్ళాలి. హయ్యర్ గారు ఆయన సువార్త ఉద్యమంలో మొదటి మెట్టు మన ప్రజల, మన సాంఘిక పరిస్థితిని ఎరిగిన వాడై వీళ్ళని ఎక్కడ స్టార్ట్ చేయాలని ఆలోచన చేశాడు. మొదటగా వీరికి అక్షరాన్ని నేర్పాడు, అంటే స్కూల్స్ పెట్టాడు. వీళ్ళ రోగాలు, వీళ్ళ రోగులైపోయి అనారోగ్యంతో బాధించబడుతుంటే వీళ్ళకి హాస్పిటల్స్ పెట్టాడు. దిక్కుమాలిన వారిని చూశాడు, హోమ్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ చూశాడు, హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాడు. కాబట్టి ది లెగసీ ఆఫ్ అవర్ ఏఎల్సి, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్నో కాలేజెస్ పెట్టాడు. అవర్ రెనౌండ్ కాలేజ్, ఏసీ కాలేజ్. ఎందుకు ఎలా చెప్పానంటే ఈ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 90 ముఖ్యమంత్రులు ఇచ్చింది. ఇక ఇంతకంటే ఏఎల్సి, ఆంధ్ర సౌవార్తిక లోతైన సంఘము మన రాష్ట్రానికి ఇంకేం చేయాలని ఆలోచించేయండి. ఈవేళ తెలిసిన అచీవ్మెంట్స్ ఇవి, తెలియని ఎంతోమంది మేధావులు, అసంఖ్యాకమైన వారిని ఏసీ కాలేజీ, దాని అనుబంధ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో మన హై స్కూల్స్, మన స్కూలింగ్స్, మన బోర్డింగ్స్, మన హోమ్స్ ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుని ఇంకా అనేకమైనవి ఇటువంటి సాధించగలిగేందుకు ఆత్మాభిషేకం మన మీదగా రావాలని మనందరం కలిసి ప్రార్థన చేయాలి. అటు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయం తలపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. సువార్త ప్రకటన బీద ప్రజల కొరకని, కలుగు విడుదల చెరలోనున్న వారికి, గుడ్డి వారికి కలుగును చూపని, విడిపించగా నలిగిన వారిన్ చాటుదాము 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 నజరేతున ప్రత్యక్షత. ఆత్మాభిషేకము పొంది ప్రభు మాదిరి, ఆటంకపరచు దుష్టుని చర్యలన్నిటిన్ హరింపజేసి పుడమి ప్రభు హితవత్సరం ప్రకటింప పరుగిడుదము.
చాటుదాము 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 నజరేతున ప్రత్యక్షత. ఈ నజరేతు మేనిఫెస్టో లోకాసువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ విధంగా నిత్యము మనం మనన చేసుకుంటాకి ఈ రాగంలో ఇమర్చడం చేశాను, ముందుగా చెప్పాను. ఈ విధంగా మరి ప్రభు మహిమ కోసం దీనిని మీరు నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయని, కోతకు పనివారు కొదువాయని. కోతెంతో విస్తారమాయని, కోతకు పనివారు కొదువాయని. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ
కొలిచెదమా